ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, అలాగే ఏపీ ఓఎస్ఎస్ ఎగ్జామినేషన్స్, ఇంకా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగే టైం కాబట్టి చాలామంది మన ఉపాధ్యాయులు ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్లో చాలా సందర్భాలలో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ స్పెషల్ డ్యూటీస్కి డ్రాగ్ చేసి ఉండడం వలన పాఠశాలలో తరగతుల నిర్వహణ కొంచెం భారంగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం మన పాఠశాలలో మల్టీ క్లాస్ హ్యాండ్లింగ్ ఈజీ అవ్వడానికి ఎలాగో మన పాఠశాలలో మనకి స్మార్ట్ టీవీలు, అలాగే ఐఎఫ్పి ప్యానెల్స్, ఇంకా కొన్ని పాఠశాలల్లో ల్యాప్టాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అలాగే కొన్ని పాఠశాలలో 9వ తరగతి 8వ తరగతి 9వ తరగతి విద్యార్థుల చేతుల్లో ట్యాబ్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఏపీ ఈ పాఠశాల, లేదంటే కేంద్ర ప్రభుత్వం వారి ఎన్సీఈఆర్టీ ద్వారా ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ ఈ పాఠశాల యాప్ని ఉపయోగించి మనం సులభంగా మల్టీ క్లాసెస్ని, మల్టీ సబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయవచ్చు. అది ఎలాగో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఏపీ ఈ పాఠశాల యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు, కొన్ని తరగతుల్లో కేవలం లాంగ్వేజెస్ మాత్రమే అందుబాటులో ఉంచారు ఏపీ పాఠశాల యాప్లో. కొన్ని తరగతుల్లో మాత్రం ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్, ముఖ్యంగా ప్రైమరీ క్లాసెస్లో 3వ తరగతికి అయితే ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు, 4వ తరగతికి అయితే ఇంగ్లీషు, తెలుగు, 5వ తరగతికి అయితే ఇంగ్లీషు, తెలుగు, 6వ తరగతికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఇలా తరగతుల వారీగా రకరకాల సబ్జెక్ట్స్ వారీగా లెసన్స్ మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఉదాహరణకు 6వ తరగతిలో అయితే కనుక మనం హిందీ ఓపెన్ చేసామంటే, హిందీలో మొత్తం 6వ తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో అన్ని పాఠాలని మనకి ఈ పాఠశాల కంటెంట్ రూపంలో ఏపీ ఈ పాఠశాలలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఉదాహరణకు మనం చివరి నుంచి 2వ పాఠమైనటువంటి దో మిత్ర పాఠం కనుక ఓపెన్ చేస్తే అందులో కహానీ ఉంటుంది. ఆ కహానీ ఎలా చెప్పాలి, ఏ విధంగా దాని మీద ప్రశ్నలు అడగాలి అనేది ఇలా వీడియో రూపంలో కంటెంట్ ఇవ్వడము, ఆ కంటెంట్ పైన यह वीडियो देखने वाले सभी को मेरा नमस्कार, बच्चों को मेरा आशीर्वाद। दो मित्र पाठ का विश्लेषण। दो मित्र जंगल में ఇలా మనం ఆ పాఠానికి సంబంధించినటువంటి రకరకాల వీడియోలు, ఇంకా రూపంలో మనం యాక్సెస్ చేయవచ్చు. కంటెంట్ కూడా మనం యాక్సెస్ చేయవచ్చు. ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్ రూపంలో 4 సమాధానాలు ఇవ్వడం, అందులో సరైన సమాధానాన్ని మనం ఎంచుకొని బ్లూ కలర్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనం ఇచ్చినటువంటి సమాధానం సరైనదా కాదా అనేది కూడా అక్కడ యాప్లోనే తెలియజేయడం జరుగుతుంది. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా మనకి ఏపీ ఈ పాఠశాల యాప్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇటు యాప్ రూపంలోనూ, అటు వెబ్సైట్ లింక్ ద్వారా csc.ap.gov.in వెబ్సైట్లో కూడా ఏపీ ఈ పాఠశాల వెబ్సైట్ వెబ్ లింక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదర ఉపాధ్యాయులందరూ కూడా వీటిని ఉపయోగించుకొని ఈ యొక్క
సమయంలో ఈ యొక్క ఇన్విజిలేషన్ డ్యూటీకి డ్రాగ్ చేయబడినటువంటి ఉపాధ్యాయుల యొక్క పాఠాలు పిల్లలకు దూరం కాకుండా అడ్జస్ట్ చేసుకొని క్లాసెస్ని డీల్ చేసేదానికి ఈ యొక్క సూచన మాత్రమే. థ్యాంక్ యూ.